జగన్మోహన్ రెడ్డి గారు మారరా? మారే ఉద్దేశం ఆయనకి లేదా? అసలు జనం ఏమనుకుంటున్నారో ఆయనకి ఏమాత్రమే అర్థమవుతోందా? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఒక సీఎంని పట్టుకొని బీపీ వచ్చి పోతాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. జగన్ పేరు తలిస్తేనే అదైపోతా ఉన్నాడు, ఇదైపోతా ఉన్నాడు. సో ఎంతసేపు చావులు బ్రతుకులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే నాకు అర్థం కావట్లా. 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక నాయకుడు, ఎంతో హుందాగా వ్యవహరించాల్సినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక నేతగున్న ఆయన ఇలాంటి భాష ఉపయోగించడం ఎంతవరకు సవాల్? ఇలాంటి భాష ఉపయోగిస్తే జనం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? మీకు 11 స్థానాలకి పడిపోవడానికి కారణాల్లో ఒకటి ఇలాంటి భాష. ఆ రోజు రోజారెడ్డి గారు, కొడాల నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, సో వల్లవేణ వంశీ గారు, వీళ్ళంతా ఉపయోగించినటువంటి భాష, పేర్ని నాని గారు, వీళ్ళంతా ఉపయోగించినటువంటి భాష వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడం. ప్రెస్ ముందుకు వస్తే పెళ్ళాలు, పెళ్లిళ్ళు, ప్యాకేజీలు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఇక చంద్రబాబు నాయుడు గారిని అయితే వ్యక్తిగత దోషం, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ కొడుకు గురించి, వాళ్ళ కోడల గురించి, ఆయన అనారోగ్య సమస్యలకు సంబంధించి నోటుకొచ్చినట్లు ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనలు పేలడం. ఒక రాష్ట్ర సీఎంగా చేసినటువంటి ఒక ఆయన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే పోతాడు, మావి గారి పేరింటేనే హార్ట్ అటాక్ కోసం. ఏంటి భాష ఏంటి? దేనికోసం? ఏం సాధించడానికి? ఏదైనా తప్పులుంటే ఒప్పులుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తే కేసులు పెట్టొచ్చేమో. అదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ పెట్టాడంటే ఇంకా చావే. అయితే చంద్రబాబు నాయుడు తెచ్చుకోవాలి వెంటనే. ఏం భాష ఇది? ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి ఇది ఉండాల్సినటువంటి లక్షణమేనా? ఇలాంటి భాషను ప్రజలు మిమ్మల్ని మీ దగ్గర నుంచి చూస్తున్నారా? మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు, ఛాన్సే లేదు. ఎందుకంటే మినిమం గౌరవం లేకపోతే అలాగా? ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని తిరస్కరించి నాకు ఇష్టం వచ్చినట్టే మాట్లాడతారంటే, భాషలో మార్పు తెచ్చుకోకపోతే ఎవరైనా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని? గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా రాజధాని గురించి మాట్లాడలేదు. 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగాని తీసుకొచ్చినారు. బ్లూ ప్రింట్ ఇవ్వండి అయ్యా. ఒక మీడియా సిటీ ఎక్కడ ఉంటుంది, ఒక స్పోర్ట్స్ హబ్ ఎక్కడ ఉంటుంది, లేదంటే ఒక ఐటీ రంగానికి సంబంధించి ఎక్కడ ఉంటుంది, ఒక పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎక్కడ ఉంటుంది, చూపించండి అయ్యా అంటే దానికి సంబంధించి చెప్పరు. అదేమంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఇంతే. ఇదే లెగిసిన కాడు నుంచి. అదేమంటే గన్ను, జగనం. సో ఇలాంటి వ్యక్తికి మళ్ళీ జనం ఎలా ఓట్లేస్తారు నాకు అర్థం కావట్లా. ఒకవేళ మీరు వైసీపీ అభిమానులు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉపయోగిస్తున్నటువంటి భాష మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ చావుల గురించి, బ్రతుకుల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చింది, లేకపోతే పోతాడు, అది ఇది హార్ట్ అటాక్, ఈ భాష వెనుక మీరేమంటారు? ఆయన మాట్లాడుతున్న భాష అసలు సరైందేనా? మనం యాక్సెప్ట్ చేయదగిందేనా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.